విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. నిన్ను ధరించుకున్నప్పుడు ప్రభా నేను సిగ్గుపడక తండ్రి నేను ప్రచురించడానికి నీ కృపను సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా. పౌలు చెరసాలలో ఉన్నప్పుడు ప్రభా, చెరసాల సంఖ్యలతో ఉన్నప్పుడు ప్రభా, ఓనిసిపోరు ప్రభా ఎంతో పరిచయం చేశారు, సిగ్గుపడలేదు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఆ విధానంలోని పరిచర్యలో మేమందరం వాడబడటానికి ప్రభా ఏసియా మీరు మాకు మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తాము. తండ్రి విత్తబడిన కానుకలో ఉన్నంతలు 100 1000 ఫలింపచేయమని ప్రార్థిస్తే ప్రభా. ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్కరి మీ పేరు వచ్చిన దీవించి ఆశ్రయించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించారు వేడుకొంచున్నాం మా ప్రేమలో భక్తంతు. ఆమేన్. ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను, మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవుడి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. మీ కృప ఇస్తున్నారు. నిన్నటి దినాన అద్భుత రీతిగా దేవా ఎప్పుడు వాక్యం చెప్పిన అన్నమ్మతో మీరు వాక్యం చెప్పించారు, బిడ్డలు ధైర్యపరిచారు, మీ జ్ఞానాత్మతో నింపినారు. మీ పరిశుద్ధాత్మ బిడ్డలు తాకపోతే తండ్రి అప్పుడే వాక్యం చెప్పలేదు ప్రభా. నూతనంగా రహేలు కూడా చెప్పారు. ఈ యొక్క ఉపవాస దినాల్లో మీరు అనేకులు రివైవల్ చేసినందుకు మేము స్తుతిస్తున్నాం. చిన్న బిడ్డ మహి వాక్శక్తిని మీరు ఇచ్చారు, మరొకసారి చెప్పడానికి మీ యొక్క సహాయ జ్ఞానం వివేకం దయచమని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలు కూడా వాక్యంలో ప్రార్థనలో ఎదుగుతున్నందుకు మీకు ఎంత స్తుతించా కూడా తక్కువే. చదువు రానటువంటి నా తండ్రి దేవ మరి రోజు మరి మీరు వాడుకున్నందుకు మేము స్తుతిస్తున్నాం తండ్రి. మరి ఈ రోజు నా ప్రభ నా తండ్రి ప్రారంభ ప్రార్థనలో పాడుటలు కృష్ణవేణి మీరు వాడుకున్నందుకు మేము స్తుతిస్తున్నాం దేవ. అలాగే నా ప్రభ నా తండ్రి మరి అరుణం బట్టి నా తండ్రి దేవ మరి మాతృ మొక్కను బట్టి కూడా నా తండ్రి ఎమ్మెల్యే మొక్కను బట్టి తండ్రి మేము స్తుతిస్తూ చాలు మొక్క మీరు అందరూ వాడబడి నేను కనపరచలాగా మీకు ప్రదాయం చేయండి దేవ. జ్యోతికి ప్రసవ సమయం వరకు మీ సన్నిధిగా తోడుగా ఉంచుదు కాక. అలాగే సునందరూ మీ జ్ఞానాత్మతో చిన్నప్పుడు ఆమె పొందిన ఆత్మను పోగొట్టుకోక దేవ అనుదినం మీరు గడపడిన చెల్లి ద్వారబంధువుని ఉపదేశం వినేవారు ధన్యులని సెలవించిన దేవ. ఆ వాక్యమే ఆవిడకు మంచి జీవితాన్ని ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను. ఒకరిని ఆశించని జీవితం ఇచ్చింది, తన కష్టార్జితంతో దేవా నేను కనపరిచే కృపను మీరు ఇచ్చినందుకు నేను వందనాలు చెల్లిస్తున్నా దేవా. నీ కృపను ఆవిడ విడిచిపోలేదు ప్రభా. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఈ రాత్రి వేళ సునంద వాక్యం చెప్పడానికి వాక్శక్తితో మీరు నింపండి. పరిశుద్ధాత్మ సహాయం మీరు దయచేయండి. ప్రతి రెఫరెన్స్ మీరు గుర్తు చేయండి. ఏ రెఫరెన్స్ ఎలా వర్ణించాలో మీ జ్ఞానాత్మతో మీరు నింపండి. మీరు మాత్రమే బోధంగా ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాం. మనుషాత్మ అపవిత్రాత్మ ఏ స్థానంలో గర్తించి పాత్రలతో బంధించమని ప్రార్థిస్తున్నాం. మానవ తలుపులు పద్ధతులు దైవోపదేశం బోధించే ప్రతి దుర్బోధలు ఏ స్థానంలో లైమాంగా వస్తూ ఉంటారు దేవా. మా ఆత్మ సంబంధమైన పిల్లలు ఎక్కడున్నా వారి మైండ్ వెపన్స్ గా వాడబడుతున్నందుకు నేను స్తుతిస్తూ బాబను మా ఆత్మను మీ చేతికే సమర్పిస్తూ నజరేయుడా యేసుక్రీస్తు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలోని సరిగ్గా చేసిన దేవంతుని బట్టి నీకు స్తుతి స్తోత్రం ప్రభా. అవును ప్రభా, నిన్ను గురించి సాక్షి ఇవ్వడానికి, నిన్ను గురించి ప్రకటించడానికి, నిన్ను గురించి ఆరాధించడానికి, నిన్ను గురించి గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రం చెల్లించుకొచ్చున్నాను దేవా. అవును తండ్రి, మరి నాలో ఉన్న ప్రతి ప్రభా నేను కాదు కానీ నాయన నీవే నీ ఆత్మ ద్వారా నింపి నడిపించేయండి ప్రభా. మా నోటికి పూరగా ఉండి మీరు మాకు మాట్లాడమని మా ప్రభు ప్రిరక్షకుడైన జరిగేసినామని బట్టి అడిగి వేడుకొచ్చున్నాం మా తండ్రి. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనంలో అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చినది. మరి పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడు మరి నరుని సృష్టించి ఆకాశంలో భూమిని సమస్తమైన జీవరాశులను సృష్టించినప్పుడు మరి నరులు మరి పాపం చేసినప్పుడు మరి అలనాడు బలులు అర్పించేవారు. ఆ బలుల ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని మరి ఆ రోజుల్లో అదొక ఆచారంగా మరి నిబంధన మరి చేసుకునేవారు. దేవా నా బిడ్డలో అయితే మరి పాపం చేసినారు, నేను ఈ రోజు పాప పరిహారార్థ బలి మరి అపరాధ పరిహారార్థ బలు అనేక బలులు 5 ఉంటాయంట. అలా ఆ విధంగా తాము చేసిన పాపముల కొరకు మరి తన బిడ్డల కొరకు బలులు అర్పించేవారంట. అనేక పర్యాయములు శ్రమ పడాల్సి వచ్చిందంట. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే
బలిగా అర్పించుకునడం వలన పాప నివారణ చేయటకే ఒక్కసారే ప్రత్యక్షపరచబడ్డాడట. మరి యేసు ప్రభుని లోకమునకు పంపించుటకు మరి మనం పాపముల నిమిత్తం పాప నివారణ కొరకై మరి యేసు ప్రభుల వారి లోకమునకు వచ్చి ఒక్కసారైనా సిలువలో తన ప్రాణమును అర్పించుకున్నాడు. అనేకమైనటువంటి గాయములతో మరి బల్లెపు పోటుతో అనేకమైన శ్రమలు వచ్చినప్పటికీ ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ఓర్చుకొని ఉంటున్నాడు. మరి ఓర్చుకొని ఒక్కసారి తాను అప్పగించుకున్నాడు. మరి 4వ మాట అయినా మరి ఆయన పలికిన 7 మాటలలో 4వ మాట పలికినాడు కదా, దేవా ఏలి ఏలి లామా సబక్తాని, అంటే దేవా నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదుట నుంచి తొలగించుము, కానీ నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తమే సిద్ధించునుగాక అని అంటున్నాడు దేవుడు. మరైతే ఆయన ఒక్కసారి తాను బలిగాను అర్పించుకోవటం వలన పాప నివారణ చేయటకు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. యెషయా ప్రవక్త ద్వారా కూడా ఆయన మరి యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి మనిషి కుమారుడు ఒకసారి మరణించి మరి మనుషుల కొరకు మరి జీవంను పొందులాగున మరి ఆలనాడు యెహోవా దేవుడు వాగ్దానాన్ని ఇచ్చినాడు. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడను. ఆ తరువాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా 2వసారి ప్రత్యక్షమునంట. మరి యేసు ప్రభుల వారు మరి నీ కొరకు నా కొరకు ఒక్కసారి అయినా మరణించున్నాడు. యేసుక్రీస్తు మరణించి తన రక్తం ద్వారా మనలను పరిశుద్ధులుగా చేయడానికి, ఆయన పాపం నుంచి మరి మనము విడుదల పొందటానికి, మరి బంధింపబడిన వారికి విడుదలను, మరి చెవిటి వారు వినగలుగుటకును, మరి పాపమైన కట్లతో మరి బంధింపబడి ఉంటారు కదా, ఆ వాటి నుంచి కూడా ఆయన మరి విడుదల కలుగజేసే దేవుడుగా ఉన్నాడు. తన రక్తం ద్వారా మన పాపములను కడిగివేసి మనల్ని పవిత్రులుగా చేయుటకు ఆయన ఈ లోకమునకు ఒక్కసారే శిలువ మరణం ద్వారా మనల్ని రక్షించున్నాడు. అనేకమైన శ్రమలు పొంది మరి ఆయన తృణీకరింపబడిన వాళ్ళుగాను మరి బాధింపబడిన వాళ్ళుగాను ఎలాంటి సొగసేనను స్వరూపము లేక ఆకాశమునకు మధ్యన ఆయన వ్రేలాడి అనేక శ్రమలు పొంది మరి తన శరీరంలో ఒక్క రక్తపు బిందు అయినా కూడా లేకుండా మరి ఒక సైనికుడైతే ఆయన ప్రక్కలో ఆ యొక్క బల్లంతో పొడిచినప్పుడు ఒక చుక్కైనా రక్తం లేకుండా మరి ఆయన శరీరం నుంచి మరి నీరు కారిందని తన గ్రంథంలో మరి యేసయ్య వారు మిమ్మల్ని వివరించినప్పుడు మనం చక్కగా విన్నాం. మరి దేవుని ఆజ్ఞలు మీరి మనం పాపం చేసినప్పుడు, అవిధేయతతో మనం జీవించినప్పుడు మరి పాపం అనే కట్ల నుంచి దేవుడు మనం తన రక్తం ద్వారా ఆ యొక్క కట్లను విడుదల కలుగజేస్తాడు. మరి చెవిటి వారు వినటకును, బంధింపబడిన వారు విడుదల చేయటకును, పాపం నుంచి విడుదల పొంది జీవంలోనికి దాటడానికి ఆయన లోకమునకు వచ్చింటున్నాడు. తన రక్త క్రయద్వారం ద్వారా మనల్ని శుద్ధి చేస్తాడు. 2వసారి కూడా ప్రత్యక్షమైనప్పుడు మరి మనము ఆయనతో కూడా ఎత్తబడతామనే నిరీక్షణ కలిగి మనం ఉండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, యోహాను సువార్త తను ఎందరు అంగీకరించురో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించినాడు. మరి మనము మరి దేవుడు హృదయం అనే తలుపు యొద్ద నుండి తట్టుచుంటాడట. నీ హృదయం అనే తలుపులు తెరిస్తే ఆ హృదయంలో నేను నివసిస్తాను, ఎవడైనా నా స్వరం విని ఆ తలుపులు తెరిచిన ఎడల ఆయన మన హృదయాలలో మనలో జీవిస్తాడు. మరి తను ఎందరు అంగీకరిస్తారో ఆయనను యేసయ్య మరి నిజమైనటువంటి దేవుడని, ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదవైనదని, ఆయన మనము చేసిన పాపముల నిమిత్తము ఆయన మరి శిలువ మానుపై మరణించి మనల్ని మరి యొక్క పాపం నుంచి విడుదల కలుగజేసే రక్షణ లేని మనల్ని దేవుని రాజ్యానికి వారసులు అవటానికి ఆయన మన కొరకు బలియాగమైనాడని, మరి ఎంతమంది అయితే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ దేవుని నామం మందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి మరి దేవుని పిల్లలకు ఆయన అధికారము ఇచ్చిన తండ్రిగా ఉంటున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదిగా ఉంటుంది కదా. మరి దేవుని పిల్లలు అయితే మనకు ఏ మేలు కొదువై
ఉండదు. ఆయన జీవంలో మనము జీవించే వారంగా ఉంటాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. మరి దేవుడు తన యొక్క మాటలతో మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ఉగ్రత నుండి మనము రక్షించే వారంగా ఉంటున్నాం. మరి ఈ రోజుల్లో దేవుని వాక్యము చేత మరి మనము రక్షింపబడాలంటే మరి యొక్క జీవితము ఎంత దుర్భరమో మనకు తెలుస్తుంది. హృదయము మరి ఎలాంటిది, ఎంతో ఘోరమైన వ్యాధి గలది. అది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కానీ దేవుని వాక్యం ద్వారా మన హృదయంలో నింపబడినైతే అది ఎప్పటికీ చెలించదు. మరి దేవుని మాటల వైపే చూస్తున్నది. మరి ఈ రోజుల్లో అయితే దేవుని వాక్యము, దేవుని యొక్క మాటలు, దేవుని మాటలు వినకుండా దేవునికి దూరంగా జీవించినట్లయితే ఆ జీవితాలు ఎంతో మరి వ్యర్థము, నరకంలో ఉంటాయి. ఆ జీవితాలు జీవించే విధానం కూడా మరి ఎంతో శ్రమలతో కూడా కూడుకున్నదై ఉంటుంది. అలాగా ఉండకుండా మనము, మన పిల్లలు, మన కుటుంబాలు, మన దేశాలు, మన రాష్ట్రాలైతేనే ప్రతి ఒక్కరూ మరి దేవునిలో ఉండి ఆయన రక్షణ మరి ఎంతో మంది దేవుడు అనుగ్రహించి రక్షణ పొందలేక పోతున్నారు. మనము అనేకుల కొరకు మరి ప్రార్థించే వారంగా మనం ఉండాలి. అనేక మంది నుండి కొన్ని మరి చెవులుండి వినవు, కళ్ళుండి చూడవు, నోరుండి మాట్లాడలేని ఆ యొక్క విగ్రహంల యందు మరి సాగిలపడుతూ ఎంతో ప్రలాపిస్తూ మరి వాటి యందు వాళ్ళు ఎంతో మరి ప్రలాపించుకుంటూ ఎంతో ఆశతో ఉంటారు. కానీ అవి మనుషులు చేసిన విగ్రహములు మరి వాటి వంటి వారే కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి దేవుడైతే మరి రెండవసారి కూడా ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనల్ని ఆయనతో పాటు తీసుకుని వెళ్తాడన్నటువంటి నిరీక్షణ కలిగి మనము ఆయనలో జీవము కలిగి ఆయన జీవంతో పాటు మనము జీవించాలి. దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఆలనాడు మరి పాత నిబంధన కాలంలో అయితే యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే దేవుని మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లి ధూపం వేసేవాడట. మరి మనమైతే ఆవరణంలో దేవుని యొక్క ఆవరణంలో కూడా వెళ్లేవారము కాదంట. అలాంటి మనం దూరంగా ఉన్నప్పుడు యేసయ్య మరణం ద్వారా, యేసయ్య శిలువ రక్తం ద్వారా మనల్ని దేవుడు సమీపస్తులుగా చేసినాడు. నీవు ఎలాంటి హృదయంలో ఉన్నను మరి దేవుడు తండ్రి నన్ను క్షమించని మరి తను ఎందరు అంగీకరించినారో వారందరికీ దేవుని బిడ్డలు అగుటకు ఆయన మరి అనుగ్రహించినాడు. నువ్వు నా కుమారుడు, నా కుమార్తెవు ఆయన అని ఆయన మనల్ని దగ్గర తీసుకుంటున్నాడు. మరి మనం ఎలాంటి హృదయంతో ఉన్నాను, దేవా తండ్రి మమ్మల్ని క్షమించాయా, తిరిగి ఈ పాపం మేము చేయకుండా మమ్మల్ని భద్రపరచు నాయన, మమ్మల్ని క్రమపరచు తండ్రి. మరి మా జీవితాలను నీ చేతులకు మేము అప్పగించుకుంటున్నాం. నువ్వు ఒక్కసారే నువ్వు మా కొరకై మరి బలియాగం ఉంది. నీ రక్తము ద్వారా ప్రతి పాపము ఆయన రక్తములో కడగబడినదై మనము తన రక్షణలో జీవిస్తూ ఆయన యొక్క జీవాహారమును మరి జీవాహారం నేనే అంటున్నాడు. ఆయన జీవమైనటువంటి మాటలు విని మరి నా యొక్క నేర్చుకుని అంటున్నాడు. ఆయనలో మనం ఏ విధంగా జీవిస్తున్నామో మనల్ని మనం సరి చేసుకొని మరి నువ్వు నేను ఆ యొక్క రక్షణ మరి ఇతరులకు చెప్పేవారంగా, ఆయన గురించి ఇతరులకు కనపరచే వారంగా యేసయ్య మాటలు మరి చెప్తూ ఉన్నప్పుడు ఆయన నామమునకు మహిమ కలుగుతుంది. మరి వ్యక్తమైన వాటి యందు మనం మనసుచ్చకుండా మరి దేవుని మాటల యందు మరి జ్ఞానిస్తూ దేవుని మాటలను మనం పలికినప్పుడు మనం పలికే ప్రతి మాట మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి యేసయ్యను గురించిన ప్రతి మాట ఆయన నామమునకు మహిమగా ఉంటుంది. మరి మనం ఎలాంటి జీవితాల ద్వారా మరి మన బ్రతుకుల ద్వారా మన జీవితాల ద్వారా దేవుని నామమునకు అవమానకరమైనది ఏది చేయకుండా మరి ఒక నియమంతో ఒక క్రమశిక్షణతో మరి దేవుణ్ణి గణపరిచి ఆరాధించినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. మరి 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే 1 పేతురు 2:24 మనము పాపముల విషయమై చనిపోయి
నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మరి మనము పాపముల విషయమై, మనము చేసిన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను దాని మీద మోసుకొని ఉంటున్నాడు అనమాట. మరి యేసు ప్రభుల వారు మరి తన రక్తమును, మరి తన యొక్క గాయములు మరి ఎంతో హింసించారు కదా. ఆయన ముళ్ళ కిరీటం పెట్టి మరి ఎన్నో మార్లు ఆయన హింసించినప్పుడు నోరైనా మెదపకుండా మన కొరకు మౌనంగా, బతుకు దేవుడు గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో అలాగున మరి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు యేసు ప్రభుల వారు సిలువలో మరణించినాడు. ఆయన మరణం ద్వారా మన పాపములు క్షమింపబడి తిరిగి మనము మరి రక్షణ పొంది జీవంలోనికి దాటింటున్నాం. మరి మొదటగా మరి యేసు ప్రభుల వారు మరి ఒక స్త్రీని క్షమిస్తాడు కదా. పాపాత్మరాలైన స్త్రీని క్షమించినప్పుడు ఇక మెత్త పాపం చేయకమన్నప్పుడు మరి ఆమె దేవుని గురించి తెలుసుకుని తిరిగి తన నూతనమైన జీవితాన్ని ఆమె గడిపింది. మరి రెండవసారి ఆయన ప్రత్యక్షమగును అని చెప్తున్నారు కదా. మరి అలాంటి నిరీక్షణ మనలో మొదటి రాకడలో అయితే యేసు ప్రభుల వారు మనల్ని రక్షించడానికి, మరి రక్షించి మన ప్రతి పాపం నుంచి మనల్ని క్షమించి మరి తన రక్షణలో తన రాజ్యానికి వారసులు అవడానికి, మరి దేవుని పిల్లలుగా మనము ఉండడానికైనా మరి ఈ యొక్క బలియాగమును ఆయన చేసించున్నాడు. మరి ఆ బలియాగంలో మరి రెండవసారి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మరి మనము జీవంతో కూడా ఆయనతో పాటు ఎత్తబడే గుంపులో ఉంటాము. మనం చనిపోయినను తిరిగి క్రీస్తుతో కూడా లేపబడతామన్నటువంటి నిరీక్షణ కలిగి మనము జీవించాలి. మరి కొంతమంది ఎక్కడైనా ఏదైనా విషయం, యాక్సిడెంట్లు ఏదైనా జరిగినా ఎంతో భయపడతారు. అలా భయపడేవారు ఎవరంటే పాపం చేసేవారు భయపడతారు. మనం ఇప్పుడు చనిపోతామేమో, ఎప్పుడు ఏది సంభవిస్తుందో కూడా తెలియని భయంకరమైన దినములలో ఉంటున్నాం. కాబట్టి ఆయన నామమును ఘనపరుస్తూ ఆయన విశ్వాసం కలిగి ఆయన సన్నిధిని కలిగి ఉన్నప్పుడు మనకు ఎప్పుడు ఏమైపోతామో మనకు దేవుడు తోడుగా ఉన్నాడన్నటువంటి మరి ధైర్యం మనకు ఉంటుంది. మరి చనిపోయినను కూడా ఆయనతో కూడా మనము లేపబడతాం అన్నటువంటి నిరీక్షణ మనము కలిగి ఉండాలి. మరి యేసు ప్రభుల వారు ఎన్నో రీతులుగా మన కొరకు శ్రమపడి ఆయన పొందిన ప్రతి రక్తపు బిందువు మన కొరకు కార్చినప్పుడు మరి నువ్వు నేను కూడా ఆయనను గురించి చెప్పమన్నప్పుడు నాకు రాదు, నాకు భయం వేస్తుంది అనకూడదు. మనకు వచ్చిన కొద్ది మాటలే చెప్పాలి. మరి సైతాన్ వాడు దేవునితో అంటాడు కదా, అలాడు మరి యోబుతో దేవునితో సాతాను ఒక మరి సవాల్ చేసింది కదా, ఎన్నో శ్రమలు పెడతాను. అప్పుడు ఏమంటాడో చూస్తాను, నీ యొక్క సేవకుడు లేకుంటే నీ యోబు నీ భక్తుడు అని అన్నప్పుడు ఎన్నో రీతిలుగా యోబును గాయపరిచినప్పుడు కూడా యోబు దేవుని మాటను మీరకుండా దేవునికి విధేయుడై జీవించాడు కదా. మనము ఒక రక్షణ పొందినాం. దేవుడు మన కొరకు ఎన్నో గాయములు పొందినాడు, మన తన రక్తమును కార్చినాడు. మరి తన రక్షణ మనం పొంది బాప్తిసం పొంది ఆయన విశ్వాసం ఉంచి ఒక మౌనంగా ఉంటే మన జీవితాల ద్వారా దేవుడు ఎలా మహిమపరచబడతాడు. వచ్చిందైనా దేవతండి ఇంతవరకు మాకు వచ్చాయా, నిన్ను గురించి మరి మేము ఇంతవరకు తెలుసుకున్నాం ప్రభా, మరి మాకు తెలిసినదాన్ని మేము చెప్తాం ప్రభా అన్నప్పుడు మరి సైతాన్ వాడు మరి తల వంచుకుంటాడు. ఇప్పుడు మరి సాయంకాల సమయంలో ఎంతో అలసటతో వచ్చినప్పుడు చేతగాదే మీరు రోజునైనా అనుకున్నా కానీ మరి వెంటనే లేసి జరుపుకుంటూ కూర్చున్నా. దేవుడే శక్తినిస్తాడు అనమాట. కాదని సైతాన్ వాడు ఎన్నో రీతిలో మనల్ని భయపెడతాడు. నువ్వు చెప్పకూడదు, నీకు అలసిపోయినావు, శరీరం అయితే మనం అలసిపోయినావు, చెప్పలేవు, నీకు ఏం తెలుసు నీకు తెలియదు కదా అంటాడు. కానీ మనం పొందుకున్న మేలులు మనము ఎంతవరకు తెలుసో మనకు అంతవరకు దేవుని స్తుతించాలి. మనం వెనకడిగేస్తే వెనకనే పడతాం. కాబట్టి మనము దేవతన్ని దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలన్నా దేవుని ఆత్మ ఎంతో సంతోషిస్తుంది. ఈ భూలోక మంది ఒక ఆత్మ రక్షింపబడితే పరలోక సంబంధమైన దూతలు మరి గాన ప్రతిగానంలో చేస్తాయట. మరి మనం ఈ లోకంలో కూడా మరి ఏదైనా సమయం వచ్చినప్పుడు చెప్పడానికి వెనకడిగేస్తే మనం ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోతాం, ముందుకి రాలేము. కాబట్టి మనకు తెలిసినటువంటి మన ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, ఆయనను కనపరచడానికి, ఆయనను ఆరాధించడానికి
ఎప్పుడు వెనకడికి వెళ్ళకుండా ఆయన మన కొరకు తన రక్తమును బలియాగంగా ఇచ్చి ప్రతి రక్తం బిందువు ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తూ తన బిడ్డలవటానికైనా మరి తను ఎందరూ అంగీకరించినారు అందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన అనుగ్రహించినాడు. కాబట్టి ఆయన కాపులలో ఆయన కాపరి, మరి నా కాపరి నాకు లేము కలగదు. ఆయన కాపులలో మనం జీవిస్తూ ఆయన మెల్లనైన స్వరాన్ని వింటూ ఆయన మాటను వింటూ ఆయన గణపరుస్తూ ఆయన ఆరాధించినప్పుడు ఎన్నడూ మనల్ని ఆయన విడవకుండా ఎడబాయకుండా మరి రక్షించే తండ్రిగా ఉంటున్నాడు. కాబట్టి మనము అందరి కొరకు ప్రార్థించే వారంగా ఉంటూ ఈ లోకంలో మరి సైతాన్ వాడు ఎన్నో రీతులుగా మరి క్రైస్తవులకు నిబంధనలు కొన్ని వచ్చేస్తున్నాయని మరి ఎన్నో రీతులుగా మరి నువ్వు దేవుణ్ణి క్రైస్తవుడువా లేకపోతే మరి నువ్వు ఈ లోకపరంగా బిడ్డవా అనేటువంటి వాదన కూడా వస్తుందని వినిపించినాం. కానీ మనకి ఎన్ని ఆపదలు అక్కర్లు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ దేవుని నామమును మర్చిపోకుండా మేము దేవుని బిడ్డలు ఉన్నటువంటి ఒక మరి ఆశతో మనము బ్రతికినప్పుడు ప్రతి వాటి నుంచి ఆయన మనల్ని తప్పించే తండ్రిగా ఉంటున్నాడు. మరి యేసే శక్తి ఎంతో గొప్పది కదా. మరి దేవుని బోధిగంతముల వరకు మనం ఆయనకు సాక్షి ఉండలాగున ఆయన మరణను ప్రచురించే వారంగా ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చే వారంగా ఆయనను ఆరాధించి గణపరిచి మహిమపరిచే వారంగా ఉంటూ మన జీవితాలు కూడా ఆ విధంగా ఉండాలని మరి రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. చర్చిలో వాక్యం చెప్తే ఎవరు చెప్తున్నారు? సర్వముఖ చెప్తున్నా అన్నారు. చెప్పింది ఆమె. ఇంకా అప్పుడు చాలా గట్టిగా చెప్పేది. తర్వాత రాజు కూడా వాక్యం చెప్పేటప్పుడు అక్క చెప్తుంది అనేవాడు. అంటే కన్నయ్య చెప్పేటప్పుడు ఆ పరిశుద్ధాత్మ అందరిలో ఒకే విధానంలో ఆత్మ గైడ్ చేస్తుంది అనమాట. పడిపోకుండా దేవుడు ఎన్ని కష్టాలు వచ్చినాయంటే ఆ బాబుకు చెప్పలేదండి. ఇంకా తనకు చాలాసార్లు ఇంకా మరణమే ఇంకా ఇది అనే పరిస్థితి వరకు తీసుకొచ్చినా దేవుడు నిలబెట్టాం. అలా అనకూడదమ్మా, దేవుని పిల్లలు ఆత్మ పొందుకున్నావు. ఎవరైతే నిన్ను అంటారో వారి చిక్కుతో తల వంచుకునేలా వాళ్ళ ముందు దేవుడు నిన్ను నిలబెట్టా అంటే వెంటనే దేవుడు అప్పుడే గవర్నమెంట్ జాబ్ ఇచ్చి మరి నిలబెట్టి తన సొంతగా గృహం కట్టుకోవడానికి దేవుడి కృపలు అనుగ్రహించి మరి పైన కూడా కట్టడానికి చెప్పాను కదా. కర్ణాపీఠంలో వచ్చిన అందరికీ డబుల్ బ్లెస్సింగ్స్ దేవుడు సునందరి బహుగా ఆశీర్వదించుగాక. మరి మనం కూడా యేసయ్య ఒక్కసారి మన కోసమే తన యొక్క శరీరం సమర్పించాడని తెలిసి మన పాపములన్నీ విడిచిపెట్టి ఇక మీద పాపం చేయకుండా ప్రభును ప్రకటించే వారంగా కృప దయచేస్తాడు దేవుడు. ఆయన రక్తము మనకు నూతన బలాన్ని నూతన శక్తిని ఇస్తుంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. చాలా చాలా విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయన్నమాట. 21వ వచనం చదవండి. 9:21. అదే విధంగా గుడారం మీదను సేవ పాత్రలన్నిటి మీద ఆ రక్తము ప్రోక్షించారు. అప్పుడు ఈ యొక్క రక్తం అంటే ఎవరు దేవునికి విరోధంగా చేస్తే వారి రక్తాన్ని సమర్పించి ఆ రక్తము ఏమేమి చేసేవాళ్ళంటే ధర్మశాస్త్రము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజల్లో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణం గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తం తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పి గ్రంథం మీద ప్రోక్షిస్తాడు. గ్రంథం మీద కూడా అంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలి అని అంటాం. మనం ఇష్టానుసారంగా బైబిల్ ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటాం. ఎంత అందుకనే ముస్లిమ్స్ ఒక ఎర్రటి దానిలో పడతారు, చదువుతారు, మళ్ళీ దానిలో కంటే ఒక బాక్స్ లో పెడతారు. మనకి ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటాం. గ్రంథాలు ఎక్కువైపోయినాయి కదా మరి. కానీ చాలా జాగ్రత్త. దేవుని వాక్యం చాలా పరిశుద్ధం. గ్రంథం మీద అంటే పొరపాటున ఎవరైనా ఉంటున్నారేమో అని గ్రంథం మీద ప్రజలందరి మీద ప్రోక్షించారు. అదే విధంగా గుడారం మీద సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తం ప్రోక్షించారు. కాబట్టి అప్పుడున్నది కూడా నిత్య నిబంధనే. అలాగా మనం కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు గుడారం మీద ఏ విధానంలో రక్తంలో ప్రోక్షిస్తేనే అది పరిశుద్ధము అని చెప్పబడిన విధానంలో మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు యేసే రక్తంలో గురించి ఎక్కువగా ధ్యానం చేయాలి. ప్రభా, నీ రక్తం నా యొక్క హృదయం అనే గుడారంలో ప్రోక్షించాలి. నీ రక్తం నా ఇంటిలో, నీ రక్తం నా తలపైన, నీ రక్తం నా యొక్క శరీర అన్ని భాగాలపైన ప్రోక్షించండి ప్రభా, శుద్ధి చేయండి, ఇంద్రియ నిగ్రహ శక్తి మాకు దయచేయండి. మనం దీన్ని బట్టి ప్రార్థన చేస్తే
దేవుడు మన శరీరాన్ని శుద్ధి చేస్తాడు. అందుకే అక్కడ వాటన్నిటి మీద ఒక రక్తం ప్రోక్షించబడుతుంది, ప్రోక్షించాడు. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడి, ప్రతి వస్తువును కూడా రక్తంతో శుద్ధి చేయబడి. అప్పుడు అంత ఇదిగా జరిగేది. మరి మనం చేస్తున్నామా? కానీ మనం రోజు ప్రార్థన చేయాలి. ఏమని? దేవా, నువ్వు నాకు ఇచ్చిన ప్రతి వస్తువు నిధి ప్రభా, దాన్ని ఆశీర్వదించు అంటే ఆయన రక్తం పోషించినట్టే. ఏది మనం వదలకూడదు. ప్రతి దేవా, నువ్వు ఇచ్చిన విద్య, ఉద్యోగము, రక్షణ, నువ్వు నాకు ఇచ్చిన వస్తువు, ఆహార పదార్థాలు, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును మీరు ఆశీర్వదించండి, దేవునికి సమర్పించాలి. దేవునికి ప్రార్థన చేయకుండా ఏ వస్తువును మనం వాడకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది చదివితే మీకు అర్థం అయిపోతుంది. అందుకే నేను చిన్న విషయాన్ని కూడా ప్రార్థన చేపిస్తూ ఉంటా. ఇక్కడ ఎంత తేటగా రాయబడింది. సమస్త వస్తువులు అంటున్నాడు. సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడినని, రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చు. కాబట్టి ఏ రక్తము ద్వారానే పాప క్షమాపణ, పాపం విడుదల, విమోచన, శాపం అన్నీ లయమైపోతాయి. ఆ రక్తమే ఈ నిబంధన. ఆ నిబంధనే ఈ వాక్యము. ఈ వాక్యం వినాలి, చదవాలి, ధ్యానించాలి, ఆ ప్రకారం నడవాలి, అప్పుడు చెప్పాలి. చాలా మంది వింటారు, చదవాలి. చదివితే వినరు, చదివితే ధ్యానించరు, ధ్యానిస్తే ఆ ప్రకారం నడవరు. ఆ ప్రకారం నడవకుండా వాక్యం చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా దేవుడు దూషులుగా నిలబెట్టారు. ఇక్కడ పరిశుద్ధత చాలా చాలా ప్రాముఖ్యం. దేవుడు ఈ లేఖన భాగంలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 6వ వచనం నుంచి 8వ వచనం చదువుతున్నాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకును తీయటయు, బాధింపబడి వాడిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నీ ఏర్పరచుకున్న ఉపవాసము. నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనులు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రం ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగూ నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉండును. స్వస్థత నీకు శీఘ్రముగా కలుగును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనకు రుజునై ఉన్నది. Hebrews chapter 11 verse 1. Now the assurance of things is hoped, but the conviction of things are not seen. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 136వ వచనము. జనులు నీ ధర్మశాస్త్రము అనుసరించకపోయినందున నా కన్నీరు ఏరులే పారుచున్నది. చిన్న బిడ్డలైనా నీ ఆత్మీయ మాటలు చెప్పినారైనా ఆ బిడ్డల హృదయాలనైనా నీ ఆత్మతో తట్టిన గొప్ప తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డనైనా నీ ఆత్మతో నింపండి, సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలోనైనా నీ కుమార్తెనైనా నీ ఆత్మీయ మాటలు చెప్పినారైనా ప్రతి హృదయంలోనైనా నిన్ను ఆరాధించే జ్ఞానాన్ని నేర్పించండి, సహాయం చేయండి. దేవా, అక్క ద్వారానైనా ఇంకా నీ మాటలు బయలుపరచునైనా దినమాన క్షణంనైనా హృదయకాలం ఆరాధనలోనైనా మీరే నాకు పొందిన గొప్ప తండ్రి. నీ పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవా, నీ ఆత్మతో అభిషేకించండి, సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలోనైనా ప్రతి బిడ్డ ఆత్మనైనా నీ ఆత్మతో, శక్తితో, పరిశుద్ధాత్మతో నింపండి. దేవా, ఈ శిలువ ధ్యాన కూడికలు ఎక్కడెక్కడ జరుగుతున్నావో అక్కడ మీరు మహిమ పొందండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. నైనా నీ పాదములను పట్టుకొని అడుగుతున్నాను. నైనా మా కోసంనైనా నీ శిల్వ రక్తాన్ని ధారపోసిన గొప్ప దేవా. నైనా ఏ బిడ్డ అయితేనైనా నీ ఆరాధనలోనైనా ఉదయకాలం మొదలుకొని నైనా రాత్రి వరకునైనా ఏ బిడ్డలైతేనైనా ఏ పాజిటివ్ ఉన్నారోనైనా ప్రతి బిడ్డకైనా నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలంతో నింపండి, సహాయం చేయండి. అయినా ఈ రాత్రికాల సమయంలోనైనా మీరు ఇచ్చిన కాలం తిరిగి వీరనైనా ప్రతి బిడ్డకు కానీ నీ ఆత్మతో అభిషేకించి మహిమ పొందుతాను. నీ నామానికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం కలిగించుకున్నాను. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.